Hi students, I am very happy to share this knowledge. In this video, I am going to discuss about pinhole camera. Okay, pinhole camera గురించి మాట్లాడుకుందాం. Pinhole camera is a device which can be used to take a photograph of an object. Okay, pinhole camera అనేది ఒక డివైస్. ఇది ఏం చేస్తుందంటే to take the photograph of the object. Okay. It is based on the principle of rectilinear propagation of light. సో దేని మీద పని చేస్తుందంటే rectilinear propagation of light మీద పని చేయడం జరుగుతుంది. ఓకే, సో pinhole camera is a device which can be used to take the photograph of the object. It is based on the principle of rectilinear propagation of light. ఓకే, rectilinear propagation of light అనే సూత్రం మీద పని చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన విషయాన్ని మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎలా కన్స్ట్రక్షన్ అయింది అనే దాని గురించి, పిన్హోల్ కెమెరా గురించి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే టేక్ 2 కబోర్డ్స్. ఇక్కడ 2 కబోర్డ్స్ని తీసుకుంటున్నాం అనమాట. వన్ కెన్ స్లైడ్ ఇంటూ అనదర్, ఒకదాని లోపలికి ఒకటి మనం పెట్టే విధంగా తీసుకుంటున్నాం విత్ ఏ వెరీ స్మాల్ గ్యాప్. నెక్స్ట్ తీసుకొని కట్ ద ఓపెనింగ్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద కబోర్డ్స్. ఇక్కడ ఏంటంటే ఒకవైపు ఏమో కట్ చేస్తాం అనమాట, ఓపెన్ చేసి ఓపెన్ వన్ సైడ్ ఆఫ్ ద బాక్సెస్, ఈచ్ బాక్స్. సో ఇక్కడ కట్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ లార్జర్ బాక్స్ మేక్ ఏ హోల్ ఇన్ ఫ్రమ్ ద మిడిల్. ఇక్కడ పెద్దది ఉంది కదా, ఈ పెద్ద దానిలో ఆపోజిట్ ఫేస్కి ఏం చేసామంటే ఈ మిడిల్లో ఒక హోల్ని పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ మిడిల్ నుంచి ఒక హోల్ని పెట్టడం జరిగింది. అలానే ఆన్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ స్మాలర్ బాక్స్ కట్ లైక్ ఎ స్క్వేర్ ఫ్రమ్ ద మిడిల్. ఓకే, కవర్ ద ఓపెనింగ్ విత్ ట్రాన్స్లూసెంట్ పేపర్ సో ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. సో ఇది ట్రాన్స్లేటెంట్ పేపర్ అంటే స్మాలర్ బాక్స్ తీసుకున్నాము, ఆ మిడిల్లో స్క్వేర్ షేప్లో కట్ చేయడం జరిగింది. అది ఎలా పనిచేస్తుంది, అది దాన్ని ఏం చేస్తాం అంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్తో మనం ఏంటంటే కవర్ చేస్తాం అనమాట. అది ఒక స్క్రీన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే హోల్డ్ ద పిన్హోల్ కెమెరా విత్ ద పిన్హోల్ ఫేసింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఈ కెమెరాని ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ వైపు ఫేస్ అయ్యేటట్లు ఉంచుతాం అనమాట. లుక్ త్రూ ద స్మాలర్ బాక్స్, ఈ లోపల నుంచి చూస్తాం అనమాట స్మాలర్ బాక్స్. ఓకే, లుక్ ఎట్ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్ లైక్ బిల్డింగ్ కానీ ట్రీ కానీ ఉండేటట్టు. సో ఇన్ ద బ్రైట్ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మూవ్ ద స్మాలర్ బాక్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఈ స్మాలర్ బాక్స్ని ఫార్వర్డ్ వైపు బ్యాక్ వైపు ఉంచాలన్నమాట. అంటిల్ ద ఇమేజ్ అపియర్డ్ ఆన్ ద ట్రేసింగ్ పేపర్. సో ఈ పేపర్ వైపు పడేటట్టుగా అంతవరకు కూడా మనం ద స్మాలర్ బాక్స్ మూవ్ ద స్మాలర్ బాక్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటిల్ ద ఇమేజ్ అపియర్డ్ ఆన్ ద ట్రేసింగ్ పేపర్ పడేటట్లుగా మనం మూవ్ చేయాలన్నమాట. సో ఇది పిన్హోల్ కెమెరాకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అనమాట. ఈ విధంగా మనం కనెక్షన్ చేస్తాం. ఎలా కనెక్షన్ చేస్తామో మరొకసారి చూద్దాం. అంటే పిన్హోల్ కెమెరాలో మనకి 2 బాక్సెస్ ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి ఎంతో ఒకటి ఇలాగా మనం పెట్టుకోవడానికి వీలవుతుంది. పెద్ద బాక్స్లో ఏం చేస్తున్నామంటే పెద్ద బాక్స్ తీసుకుంటాము, ఆ పెద్ద బాక్స్లో మధ్యలో ఒక హోల్ని పెడతామన్నమాట. ఓకే, అలానే చిన్న బాక్స్ని తీసుకుంటాం. చిన్న బాక్స్ తీసుకొని ఈ మధ్యలో ఒక స్క్వేర్ షేప్లో కట్ చేస్తాం. కట్ చేసి ఒక ట్రాన్స్లూసెంట్ పేపర్ని, ఆయిల్ పేపర్ని పెడతాం అనమాట. అది పెట్టడం వల్ల అది ఒక స్క్రీన్గా ఫామ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ పెద్ద దాంట్లో చిన్నదానికి ఇలాగ మనం స్లైడ్ ఎడిట్ చూసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పిన్హోల్ కెమెరాని ఈ యొక్క డిస్టెన్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వాటితో ఫోకస్ చేస్తాం అన్నమాట. ఈ యొక్క ఏదైతే ఉందో స్మాలర్ ఉందో దాని ద్వారా అంటే ఈ స్మాలర్ బాక్స్ ద్వారా చూస్తాం అన్నమాట. చూసేటప్పుడు
మన హెడ్ని కెమెరాని కవర్డ్ విత్ డార్క్ కలర్ పేపర్తో కవర్ చేసుకోవాలన్నమాట. అలా కవర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీని నుంచి మాత్రమే లైటింగ్ వస్తుంది, దాని మీద లైటింగ్ అనేది పడదు. సో అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం బ్రైట్ సన్లైట్ మాత్రమే చేయాలి, బ్రైట్ సన్లైట్ దగ్గర చేస్తున్నప్పుడు ఇది మూవ్ చేస్తాం అనమాట, అటు ఇటు చూస్తున్నప్పుడు ఒకనొక పొజిషన్ వద్ద మనకి ఆ పేపర్ మీద ఇన్వర్టెడ్గా, సో ఆ పేపర్ మీద ఏదైతే ట్రాన్స్లూసెంట్ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ పైన మనకి ఒక క్లియర్ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఓకేనా? అయితే మనము క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద పిన్ హోల్ కెమెరా. సో ఏంటి ఫామ్ అవుతుంది, క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మనం గమనిద్దాం. సో ఇమేజ్ ఈజ్ రియల్ యాజ్ ఇట్ క్యాన్ బి ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. సో ఇది ఏంటి, రియల్ ఇమేజ్ అన్నమాట. ద ఇమేజ్ ఈజ్ రియల్ యాజ్ ఇట్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. సో నెక్స్ట్ ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, అది తలక్రిందులుగా పడుతుంది అనమాట. ద షేప్ ఆఫ్ ద పిన్ హోల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద షేప్ ఆఫ్ ద ఇమేజ్. సో ఈ విధమైన ఎఫెక్ట్ ఉండదు అనమాట. ద పిన్ హోల్ కెమెరా డస్ నాట్ రిక్వైర్ ఏ లెన్స్. ఇక్కడ మనం ఏ లెన్స్ని కూడా ఉపయోగించలేదు. సో కాబట్టి లెన్స్ అవసరం లేదు, దీని పడింది ఏంటంటే రియల్గా ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది. సో ఇది మనకి పిన్ హోల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో అడగండి. సో మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ.